వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మీరు మాట్లాడండి. వాడు గుల్ఫారం కళ్ళు తాగి అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు ఏటూరు నాగారం సైడు ఆ పోడు వ్యవసాయం గడిమంతా లభిస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది, మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసార్ అంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు మీకు ఇప్ప అయినచ్చు, టకీలా అయినచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష? రికార్డు తెలుగు ఎందుకంటే మాట్లాడుతున్నాడు ఆయన? క్షమాపణ చెప్ప. ఇప్పుడు మాట్లాడేది సారా టెక్కిల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు చూస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు ఎప్పుడు అరే పేరు ఇట్లా